2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. కోటా శ్రీనివాసరావు గారు. ఈరోజు ఆయన లేరు అంటే తీరని లోటు అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఆయన నటన గురించి అద్భుతం అని చెప్పొచ్చు. ఈ రోజు చాలా మంది కూడా ఎవరైతే ఆయన అభిమానులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆయన రాసిన వీలునామా గురించి మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆ వీలునామాలో ఏముంది? ఆయన ఆస్తిని ఎవరికి ఇవ్వడం జరిగింది? కోట శ్రీనివాసరావు గారు ప్రతి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కోటను కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి. ఒక తరం వెళ్ళిపోయింది సిరి గారు. ఒక స్వర్ణయుగం నడిచిందని చెప్పుకోవచ్చు. 80, 90, 2000 ఆ టైంలో బహుశా కోట గారు నటించిన సినిమా లేదంటే అతిశయోక్తి లేదేమో. ఒక బ్యాచ్ ఉండేది. ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు, అదేవిధంగా కోట శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు, ఇలాంటి ఉద్దండ పండితులు ఆ సినిమాని హీరో ఎలా యాక్ట్ చేసేవాడో, హీరోకు తగ్గట్టుగా విలన్ కావచ్చు, కమెడియన్ కావచ్చు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఈ పాత్రలో వాళ్ళ ఆ పాత్రకు ప్రాణం పోచి ఆ యొక్క క్యారెక్టర్ని, ఆ సినిమాని ఒక పీకలు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఎన్ని సినిమాలని చెప్పొచ్చండి సరి గారు. ఒకటా రెండా మాట్లాడుకుంటూ పోతే మనం చేయాల్సిన వీడియోలు సరిపో, గంటల కొలదే మాట్లాడుకోవాలి. కోటా శ్రీనివాసరావు వచ్చి మాట్లాడాలంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క తురుపు ముక్కలా ఉంటుంది. బహుశా అటువంటి నటులు మనం ఎస్వి రంగారావు గారు నటించిన సినిమా టైంలో మనం లేవు. మేము చిన్నగా ఉన్నాం. ఆ సమయంలో చూసాం ఎస్వి రంగారావు గారి సినిమాలు. కానీ కోటా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత ఒక సత్యనారాయణని, ఒక ఎస్వి రంగారావు గారిని, వీళ్ళందరినీ కూడా మిక్సీలో వేసి రుబ్బితే ఎలా వస్తుందో అంతటి నటనా ప్రతిభ పాఠం చూపించేవారు కోట శ్రీనివాసరావు గారు. ఆయన నటించిన ఒక్కొక్క సినిమా, ఒక్కొక్క పాత్ర ఒక మచ్చు తునక, ఒక మేలు తునకగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా నటించినటువంటి ఆయన మండలాధీశుడు సినిమా. ఆ మండలాధీశుడు సినిమాలో ఎన్టీ రామారావు గారి హయాంలో ఒక పక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా కృష్ణ గారు తీసినటువంటి మండలాధీశుడు, అంటే అప్పుడే మండలాలు ఏర్పాటు చేశారు. మండలాధీశుడు అనే పేరుతోటి ఎన్టీ రామారావు గారు నటించిన పాత్రని హావభావాలు ప్రకటించిన తీరు చూస్తే అప్పట్లో ఒక సంచలనం అనిపించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు, ఒక్కొక్క అహనా పెళ్ళంట్లో ఒక కమెడియన్, ఒక పిసినారి తండ్రి ఎలా పాత్ర పోషించాలి, ఆ పాత్ర నభూతో నా భవిష్యత్తు. గణేష్ అని ఒక సినిమా ఉంటుంది. కోట శ్రీనివాసరావు గారు విలన్ అంటే ఒక మెడికల్ మాఫియా, ఒక మంత్రి గారు చేసిన సినిమా. అందులో ఆయన నటన అపూర్వం. రామగోపాల వర్మ గారు నటించినటువంటి గాయం సినిమాలు అయితే, మణి సినిమాలు ఆయన నటించిన సినిమాలు. ఆయన తెలంగాణ మాండలికం మాట్లాడుతూ అటు తెలంగాణ యాసలు, ఆంధ్ర యాసలు ఆయన పలికించిన తీరు. ముఖ్యంగా కొన్ని సినిమాల్లో అయితే, ముఖ్యంగా జంజల గారి సినిమాలో అయితే ఆయన జయముని చీమర్ అట్లాంటి సినిమాల్లో ఆ తెలంగాణ మహాభారతం అని చెప్పిన ఒక తెలంగాణ స్టైల్లో చెప్తారు. ఇప్పటికి కూడా మనం యూట్యూబ్లో చూసుకొని ఎంతో ఆనందిస్తుంటాం. అంటే ఆ పాత్రలకు ఆయన అలా డైజెస్ట్ చేసి గంటల కొలది ఒకసారి కెమెరా పుట్టప్ చేశారంటే 10 నిమిషాల డైలాగ్ అయినా, 5 నిమిషాల డైలాగ్ అయినా ఆగకుండా నాన్ స్టాప్గా కెమెరా ముందు ఆ ధారణ శక్తి అలా ఉండేది కోట శ్రీనివాసరావు గారిది. ఆ మహానుభావుడు లేడంటేనే నిజంగా మనం తెలుగు ప్రేక్షకుడు తీరని లోటు అని చెప్పుకోవచ్చు. మరలా అటువంటి పాత్రలు వస్తాయా, అటువంటి నటినట్లు వస్తారంటే కూడా మనం చెప్పలేం. అయితే కోట శ్రీనివాసరావు గారు మన 13వ తారీఖు సండే మార్నింగ్ 4 గంటలకు మరణించిన తర్వాత యావత్ రాష్ట్రం కూడా ఆయన కుటుంబం మీద, ఆయన రాసిన వీలునామా మీద ఒక చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక మేనేజర్గా పనిచేస్తూ నాటక రంగంలో ప్రవేశించి, నాటకాల నుంచి తెలుగు సినిమా ప్రేక్షకులకు అదృష్టమేమో ఆయన తెలుగు సినిమా నటులుగా అయ్యారు. నటించి అనేక సినిమాలు చూపించిన తర్వాత ఇక్కడి నుంచి తన పోస్ట్కి రిజైన్ చేసుకొని చెన్నై వెళ్ళడం, చెన్నైలో అనేక సినిమాలు చేసి మరలా బ్యాక్ హైదరాబాద్ వచ్చి ఆయన ఇక్కడ తన హౌస్ని ఏర్పాటు చేసుకొని ఆయనకు వచ్చిన పెట్టుబడులన్నీ కూడా అక్కడక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుకున్న తర్వాత ఆ పెట్టుబడులు ఒకంతలు, రెండింతలు, నాలుగింతలు అయ్యి అనేక వేల కోట్ల రూపాయలుగా వచ్చాయని చెప్పి అందరం కూడా మాట్లాడుకుంటాం. ఆయనకు ఒక కొడుకు, 2 కూతుర్లు. ఆ కొడుకు ప్రసాద్. ఈ ప్రసాద్ గారు కూడా సినిమా రంగంలో ఆయన యొక్క స్థానాన్ని మళ్ళీ భర్తీ చేస్తారని చెప్పి అనేక విధాలకు వెళ్ళగన్నారు కోట శ్రీనివాసరావు గారు. కానీ ఆ దురదృష్టశాత్తు అతను కూడా యాక్సిడెంట్లో శంషాబాద్ వెళ్తున్న క్షమంలో ఓ బైక్ మీద వెళ్తూ కూడా శంషాబాద్ దగ్గర యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. అతనికి మళ్ళీ 2 పిల్లలు, అంటే మనవలు ఉన్నారు కోట శ్రీనివాసరావు గారికి. ఆ మనవలు మాత్రం ఉండిపోయారు. అందులో ఈయనకి 2 అమ్మాయిలు. ఒక అమ్మాయికి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆ పెద్ద అమ్మాయికి 2 కాళ్ళు కూడా పోయాయి. ఆమె కూడా ఇప్పుడు అవిటిగా ఉంది. 2వ కూతురు ఉంది, ఆమెకి పెళ్లి చేశారు. అంటే తనకు ఉన్నటువంటి ఆస్తిని ఎవరికి ఇచ్చారంటే కోట శ్రీనివాసరావు గారు వీలునామా, ఆయన తదనంతరం ఆయన ప్రాపర్టీకి ఎవరిచ్చారని చెప్పి మొత్తం అంతా చూస్తూ ఉంటే, ముందుగా ఆ ప్రసాద్ అంటే తన కొడుకు పిల్లలకి కొంత ప్రాపర్టీస్ని రాసినట్టుగా తెలుస్తోంది. ఆయనకు ఉన్నటువంటి ఆభరణాలు, ఆయనకు ఉన్నటువంటి ఫిక్స్డ్ అసెట్స్ అన్నీ కూడా ఆ 2 పిల్లలు అంటే మనవల పేరు మీద కొంత రాశారు. 2వ అమ్మాయికి పెళ్లి తరపున కట్నం చేసే సందర్భంలో చాలా వరకు ఇచ్చారు. ఇంకొక అమ్మాయి మిగిలిపోతే ఇప్పుడు ఆ అమ్మాయికి చాలా వరకు ఆస్తిని ఇచ్చారు. కేవలం అక్కడితో ఆపేయకుండా ఆయనకి సామాజిక శ్రేయస్సు,
సామాజిక బాధ్యత మీద కొన్ని అనాథాశ్రమాలకి, కొన్ని అనాథ శరణాలయాలకు కూడా రాస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రమారమి ఆయన దగ్గర ఒక 1000 కోట్ల రూపాయల పైబడి ఆస్తి ఉన్నట్టుగా మనమైతే కథనాలు చూస్తూ ఉన్నాం. అది సబ్జెక్ట్ టు ద కరెక్షన్ అది మన వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఏదేమైనప్పుడు కూడా మనకు అందిన ఊహాగానాలంటే ఒక మంచి నటుడు, ఒక మంచి తరాన్ని, ఒక వ్యక్తిని, అంటే ఒక తరం వెళ్ళిపోయారు. సత్యనారాయణ గారితో ఆయన పోషించిన పాత్రలే. సత్యనారాయణ గారు వెళ్ళిపోయిన తర్వాత మరలా కోటా శ్రీనివాసరావు గారు ఆ పాత్రను ఎలా అయితే పోషించారో, ఈరోజు తెలుగు సినిమా రంగంలో ఒక వ్యాక్యూమ్ ఉంది. అంటే ఆయా పాత్రలు పోషించడానికి నటీనటులు కనిపించట్లే. ఈరోజు కొన్ని పాత్రలు ఉన్నాయి, అది వాళ్ళు నటిస్తేనే మనం చూడగలుగుతాం. కోటా శ్రీనివాసరావు గారి పాత్రని ఆయన చేసిన పాత్రలో వేరే మనం చూడడం ఇంపాసిబుల్. ఆయన కొన్ని సినిమాల్లో ఆయన మనం చెప్పుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన గణేష్ సినిమా కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఆ నలుగురు అనే సినిమా ఉంటుంది. అందులో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్కి ఈయన ఒక డబ్బు వడ్డీకి ఇస్తాడు. ఆ వడ్డీ ఇచ్చేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అకాల మరణం చెందిన తర్వాత ఆ పిల్లలు ఆయన చనిపోయిన దేహాన్ని ఆయన ఇంకా పూడ్చిపెట్టేసిన సమయంలో నా డబ్బులు నాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి ఒక వడ్డీ వ్యాపారస్తుడు పాత్ర పోషిస్తారు. అక్కడ ఎదురుగుండా శవం కాలుతున్న డెడ్ బాడీ ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి బాడీ కాలుతుంటుంది, చుట్టుపక్కల పిల్లలు ఉంటారు. అక్కడ ఆ క్లైమాక్స్ సీన్లో సుమారు ఒక 4 నిమిషాల డైలాగ్ ఉంటుంది. కోటా శ్రీనివాసరావు గారు పండించిన డైలాగు నా భూతో నా భవిష్యత్తు. ప్రతి ఒక్కరు కళ్ళు చెమర్చకుండా థియేటర్ నుంచి బయటకు రాలే. అంటే మనుషుల యొక్క హృదయాలను కొల్లగొట్టేశారు. తనకున్న డైలాగులు, తనకున్నటువంటి యాక్ట్, అంటే తన యొక్క బాడీ మూమెంట్స్, ఏ డైలాగ్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ మూమెంట్ ఇవ్వాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడ ఎత్తు పెట్టాలి, ఎక్కడ డౌన్ చేయాలి, అనర్గళంగా ఆయన మాట్లాడే డైలాగులు. ముఖ్యంగా తెలంగాణ భాష, ఒక ఆంధ్ర వ్యక్తి అయినప్పుడు కూడా, విజయవాడ వ్యక్తి అయినప్పుడు కూడా ఆయన తెలంగాణ భాష మీద పట్టు వింటే ఈయన నిజంగా తెలంగాణ వ్యక్తి అయినా ఇంత అద్భుతంగా మాట్లాడతారు. సినిమాల్లో తెలంగాణ మాండలికాన్ని ప్రయోగంగా చేసి దాన్ని పీక్ స్థాయికి పెట్టగలిగారు. ఒక్కొక్క డైలాగ్ తెలంగాణలో మాట్లాడుతుంటే అసలు ఎలా నేర్చుకున్నారంటే అంత సాధన ఉండేది అప్పట్లో ఉన్న నటులకి. కోటా శ్రీనివాసరావు గారికి ఆయన ప్రతి ఒక్క సిస్టంలో కానీ నటించిన నిజ జీవితంలో కూడా ఆయన హీరోనే, తన కుటుంబానికి ఒక హీరోగా పెరిగారు. తన చుట్టూ ఉన్న తోటి నటుడు, నేను చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు, పెద్ద వాళ్ళు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఆయనకి సంతాపం తెలుపుతున్నారంటే ఆయనకి మనం చాలాసార్లు నంది అవార్డులు ఇచ్చుకున్నాం. అదే కాకుండా నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి కూడా. ఇది కాకుండా ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా పురస్కరించుకున్నాం మనం ఒకసారి. ఇదేది కాకుండా ఆయన ఒకసారి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఇలా తన రంగంలో, తన జీవితంలో ప్రతి ఒక్క స్థాయిని అనుభవించారు కోటా శ్రీనివాసరావు. అయితే వృద్ధాప్య ఛాయలు కావచ్చు, ముఖ్యంగా తన కొడుకు చనిపోయిన తర్వాత తీరనటువంటి వ్యధకి వెళ్ళిపోయారు. నిజంగా ఆయన అక్కడ నుంచి ఇక తన పాత్రలో ఒకటి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఒకటి ఉంటుంది, అందులో ఒక మందు తాగిన వ్యక్తిగా మాట్లాడతారు. అదే కాకుండా మహేష్ బాబు గారితో అతడు అని ఒక సినిమా ఉంటుంది. అతడు సినిమాలో ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి సినిమా. అంట్లో మహేష్ బాబు గారికి చాలా తక్కువ డైలాగులు ఉంటాయి. తన ఫేస్ హావభావాలతో ఆయన ప్రకటించిన తీరు, అతడు సినిమాలో ఒక విలన్గా, మినిస్టర్గా ఉన్నటువంటి పాత్ర పోషిస్తారు. చాలా తక్కువ డైలాగులు ఉంటాయి. ఇప్పుడు కూడా మీమ్స్లో కూడా డైలాగ్స్ని వాడుతుంటారు. అంటే ఏమి లేదో డొల్లే అని చెప్పి కొన్ని డైలాగులు ఉంటాయి, ఇప్పుడు కూడా మీమ్స్లో మనం వాడుతుంటాం. కోటా శ్రీనివాస గారు ఒక్క మాట ఆ డైలాగులు ఇవ్వడం వల్ల కొన్ని వేల మంది ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయేవారు. అద్భుతమైన నటుడు. ఆ యొక్క స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయా, 100 కోట్ల రూపాయలు ఉన్నాయా, వీళ్ళనామా చిట్టగా మనకు తెలిసిందంటే తన కుటుంబానికి కొంత రాశారు. దాంతోపాటు తనకున్నటువంటి అనాథాశ్రమాలు, అనాథ శరణాలయాలు కూడా కొంత రాసినట్టుగా మనకు తెలుస్తోంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.